గుడ్ మార్నింగ్. సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి మనకు జూమ్లో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాం, పాకిస్తాన్పై యుద్ధం చేద్దాం అనుకున్నాం, కానీ అమెరికా చెప్పిందని ఆగాము అని ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు సార్ కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం. అమెరికా వద్దన్నదని ఆగాం, ముంబై దాడులకు ప్రతీకారం చేద్దామనుకున్నాం, పాకిస్తాన్తో యుద్ధంపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో చర్చించాను, మన్మోహన్ సింగ్ కూడా ఓకే అన్నారు, అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది, ఆ దాడుల సమయంలో హోం బాధ్యతలు అయిష్టంగానే స్వీకరించాను అని చెప్పి చిదంబరం ఆ విషయాన్ని ఒక టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు సార్. దీని మీద భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా రియాక్ట్ అయింది. సో దాడుల నిర్ణయాన్ని సోనియా అడ్డుకుందా అంటూ కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. రీసెంట్గా మనం చూసాం కదా సార్, ఆపరేషన్ సింధూర్ ఆపడంలో అమెరికా పాత్ర లేదు అని చెప్పి పదే పదే బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ట్రంప్ ఎన్నిసార్లు నేనే ఆపాను అని చెప్పినా కూడా. కానీ అప్పుడు అమెరికా వల్ల ఉన్న ప్రెజర్ వల్ల పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేకపోయాము అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ కాంగ్రెస్ విధానాల్లో భారతీయ జనతా పార్టీ విధానాల్లో ఎందుకు ఈ తేడా? అప్పుడైనా ఇప్పుడైనా ఏదో మేరకు అమెరికా ఒత్తిడి భారత్ పాక్ సంబంధాల ఇష్యూ వచ్చినప్పుడల్లా ఉన్నది అన్నది వాస్తవం. చాలా మంది ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ ఆ సమయంలో అంబాసిడర్స్గా ఫారిన్ సెక్రటరీస్గా పనిచేసిన వాళ్ళు రాసిన వ్యాసాలు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అమెరికాకి ఈ ప్రాంతంలో రెండు దేశాలు కావాలి, పాకిస్తాన్ కావాలి, భారత్ కావాలి. పాకిస్తాన్ ఏమో ఈ ప్రాంతంలో తమకు నమ్మిన బంటు తన ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన దేశం. ఎందుకంటే 1970s కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా చైనాతో సంబంధాలు మొదలుపెట్టిన సమయంలో కూడా చైనా అమెరికాని కలపడంలో మీడియేట్ చేయడంలో పాకిస్తాన్ పాత్ర వహించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాలు ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సోవియట్ సైన్యాలకు వ్యతిరేకంగా ముజాహిదీన్ల పేరిట తిరుగుబాటుదారులను తయారు చేసి శిక్షణ ఇచ్చి అన్ని రకాలుగా ఆయుధాలు సమకూర్చడంలో అమెరికా పాకిస్తాన్లు కలిసే ఆ పని చేశాయి. అందువల్ల ఇదేమి కొత్త కాదు అమెరికా పాకిస్తాన్ బంధం. తర్వాత అమెరికాకు ఒక పెద్ద మిలిటరీ క్లయింట్ కూడా పాకిస్తాన్. అమెరికా నాయకత్వంలోని సీటో సంటో లాంటి మిలిటరీ అలయన్సెస్లో కూడా పాకిస్తాన్ ఉంటూ వచ్చింది. సో ఇటీవల తాలిబాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లకు వదిలేసి రావడంలో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడుల తర్వాత అమెరికా జరిపిన తీవ్రవాద వ్యతిరేక యుద్ధంలో కూడా పాకిస్తాన్ కీలక భూమిక పోషించింది. అందువల్ల మొదటి నుంచి కూడా అమెరికా పాకిస్తాన్ అవసరం. అదే సమయంలో భారతదేశం అవసరం. ఎందుకంటే ఇక్కడ చైనా ఆధిపత్యాన్ని, చైనా ఎదుగుదలను అడ్డుకోవటానికి, చైనా పలుకుబడిని నియంత్రించడానికి యాంటీ చైనా యాక్సిస్ అనే క్వాడ్లో భారత్ను సభ్యురాలుగా అమెరికా చేసుకుంది. అందువల్ల చైనాకు ఇండియాకు ఉన్న సరిహద్దు వివాదాల వల్ల కూడా భారత్ అమెరికాల ఫారిన్ పాలసీ విషయంలో ఇండో పసిఫిక్లో రెండు దేశాల విదేశాంగ విధానంలో మనకి కన్వర్జెన్స్ కనబడింది. అందువల్ల అమెరికాకు ఈ రెండు దేశాలు అవసరం. అందుకే మొదటి నుంచి అమెరికన్ ఫారిన్ పాలసీలో డ్యూయల్ కంటైన్మెంట్ స్ట్రాటజీ అంటారు. ఈ రెండు దేశాలని తన నియంత్రణలో పెట్టుకోవడానికి అమెరికా సహజంగానే పనిచేస్తూ వచ్చింది. మీకు ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాల్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేస్తూ తన ప్రత్యర్థులు అయితే ఒకరు అనుకూలం ఒకరు వ్యతిరేకం అనుకోవాలి, అమెరికాకి ఇబ్బంది లేదు. ఇద్దరు అనుకూలం ఉన్నప్పుడు ఆ అమెరికా జోక్యం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఇజ్రాయిల్ గాజాపై, ఇజ్రాయిల్ ఇరాన్పై, ఇజ్రాయిల్ లెబనాన్పై, ఇజ్రాయిల్ హుతీలపైన, ఇజ్రాయిల్ ఇరాక్ షియా మిలిషియా పైన దాడులు చేసిన సమయంలో అమెరికాకి ఇబ్బంది ఏమీ లేకుండా ఇజ్రాయిల్తో కలిసి వచ్చి ఇరాన్ పైన అమెరికా కూడా దాడి చేసింది. కానీ ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఖతార్పై దాడి చేసిందో, ఖతార్ అమెరికా మిత్ర దేశం, ఇజ్రాయిల్ మిత్ర దేశం,
అందువల్ల అమెరికా ఆగమేఘాల మీద రియాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ గమనిస్తుంది. సో ఇలా మనకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. ప్రపంచంలో తన మిత్రుడు తన శత్రువుతో పోరాడినప్పుడు అమెరికాకు స్ట్రైట్ ఈక్వేషన్ ఉంటుంది. కానీ రెండు దేశాలు పోరాడుతున్న రెండు దేశాలు తనకు అవసరమైనప్పుడు అమెరికా ఒత్తిడి మరో రకంగా ఉంటుంది. అందువల్ల ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, చిదంబరం ఇవాళ కొత్తగా దాన్ని బయట పెట్టాలని చూసినా, నరేంద్ర మోడీ ప్రభుత్వము అసలు ఏమాత్రం లేదని చెప్పినా రియాలిటీ ఏంటంటే అమెరికా పాత్ర ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? అదే ప్రైమరీగా మన ఫారిన్ పాలసీ డిసిషన్ ముఖ్యమై అమెరికా ఒత్తిడి సెకండరీయా? ఇదే చర్చ తప్ప అమెరికా ఒత్తిడి లేకుండా భారత్ పాక్ సంబంధాలు ఉంటాయని అని ఏ ఎక్స్పోర్ట్ అన్నా చెప్తాడు. ఉండవు, సాధ్యం కాదు అని. అందువల్ల అప్పుడు ఉంది ఒత్తిడి, ఇప్పుడు. ఇక చిదంబరం వ్యాఖ్యలు ఒక రకంగా సెల్ఫ్ డిఫీట్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి షాల్తీలు ఉంటారు. అంటే గొడ్డలతో నరంపాలతో తమకు పదవులు ఇచ్చిన పార్టీని ఎట్లా సర్వనాశనం చేద్దాం అని ఆలోచించి తామేదో పెద్ద మనుషులుగా చలామణి ఇవ్వటానికి అవసరమైతే పార్టీని కూడా బలిపీఠం ఎక్కించేటువంటి నాయకులు కాంగ్రెస్లో కోకొల్లలు. అందులో చిదంబరం ఒకరు. ఇప్పుడు ఆయన ఈ అంశాన్ని బయటపెట్టి ఏం సాధిస్తున్నాడు? నిజమాబద్ధమా తర్వాత ఏం సాధిస్తున్నాడు? బీజేపీకి ఒక బలమైన ఆయుధాలు ఇచ్చాడు. ఇవాళ ఆపరేషన్ సింధూర్లో బీజేపీ నరేటివ్ను కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఒత్తిడి, ట్రంప్ ఒత్తిడికి తల వంచి మోడీ ఆపరేషన్ సింధూర్ ఆపాడు. ఆపరేషన్ సింధూర్ ఆపడం పైన బీజేపీ మోడీ అభిమానుల్లోనే తీవ్ర వ్యతిరేకత. అందుకే మీరు గమనించండి, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు వచ్చిన సానుభూతి ఇప్పుడు రాలే. ఇది మీకు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా వ్యక్తమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ పొందుతూ ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ అమెరికా ఒత్తిడికి ఆపాడు, తలవొగ్గాడు అనే ఒక నెరేటివ్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో చిదంబరం లాంటి వాళ్ళు వచ్చి అడుపులు లేస్తుంటారు. వేసి మన కాంగ్రెస్ పార్టీకి ఇంత మంచి అవకాశం ఎట్లా వస్తుంది, రాకూడదు అని చెప్పి అడుపులు లేస్తుంటాడు. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? ఇన్నేళ్ళ నుంచి చెప్పని విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒకవైపేమో బీజేపీ ట్రంప్ ఒత్తిడికి తల వంచిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే, బీజేపీ కాదు, అసలు బీజేపీ కాదు, మేమే ట్రంప్ ఒత్తిడికి అమెరికా ఒత్తిడి తల వంచామని చెప్పుకొని తెలుగు రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటారా? సో అందులో చిదంబరం చూడండి, ఆయన ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ నాశనమైనా మంచిది, నేను ఒక పెద్ద మనిషిగా గొప్ప వ్యక్తిగా చలామణి కావాలి, ఈ పర్సనల్ అంబిషన్స్ ఇవన్నీ. ఇప్పుడు అందుకే చూడండి, బీజేపీ చిదంబరం మాటకు ఎక్కడ లేని విలువిస్తూ చూడండి, చిదంబరం చెప్పాడు, ఎవరు ఆపారు? సోనియా గాంధీ ఆపిందా? ఎందుకంటే తాను మన్మోహన్ సింగ్ కూడా యుద్ధానికి అంగీకరించాడు, అయినా యుద్ధం మేము చేయలేదు అమెరికా ఒత్తిడితో. అంటే అర్థమేంటి? సహజంగానే బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అది. సోనియా గాంధీయే చక్రం తిప్పింది, అందువల్ల సోనియా గాంధీని ఆపించింది. అమెరికా ఒత్తిడికి తలవంచింది కాంగ్రెస్ పార్టీ, తలవంచింది సోనియా గాంధీ. అందువల్ల రాహుల్ గాంధీ వాదనకు విలువే లేదు. ఇక మోడీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ఆరోపణలు చేసడానికి, దాడి చేసడానికి, ప్రశ్నించడానికి అవకాశమే లేదు అనేలా చిదంబరం వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. అందువల్ల చిదంబరం ఇస్ సర్వింగ్ బీజేపీ ఎజెండా. ఇప్పుడు కాంగ్రెస్లో ఇలాంటి నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీ. ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పార్టీ ఎజెండా పక్కకు పెట్టి తమ సొంత ఎజెండాతో బీజేపీకి కరసేవ చేసిన కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు చిదంబరం కూడా చేరుతున్నాడు. సో అది నిజమాబద్ధమా తర్వాత సంగతి. నిజమాబద్ధాన్ని ముందే చెప్పారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమెరికా ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. అది ఏ రూపంలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, మన విదేశాంగ విధానాన్ని మనం నిర్ణయించుకుని అమెరికా ఒత్తిడి కూడా ఫ్యాక్టర్ చేశామా, లేదా అమెరికా ఒత్తిడితోనే మన విదేశాంగ విధానాన్ని మార్చుకున్నామా, ఇలాంటి అంశాలు ఉంటాయి. నిజంగా అమెరికా ఒత్తిడి పనిచేయదు ఎప్పుడంటే 1971 ఇందిరాగాంధీ బంగ్లా విమోచన సమయంలో. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఒత్తిడి ఉండే. అప్పుడు ఇందిరాగాంధీ వినలేదు. అందుకు వినలేదని దానికి ప్రూఫ్ ఏంటి అంటే, అమెరికా పెంటగాన్, అమెరికా రక్షణ శాఖ 7వ నౌకాదళం 7th ఫ్లీట్ అంటే యుద్ధ విమానాలతో కూడిన భారీ యుద్ధ నౌకను
ఇండియన్ ఓషన్లోకి పంపించింది. అందువల్ల అప్పుడు రష్యా అప్పటి సోవియట్ యూనియన్ బెదిరించాక వెనక్కు తగ్గారు. లేకపోతే ఇండియా పైకి అమెరికా ప్రత్యక్ష యుద్ధమే చేసింది. సో ఇందిరాగాంధీ ఎట్టి పరిస్థితుల్లో వినలేదు, ముచ్చటలేదు. బంగ్లాదేశ్ ఏర్పాటు అయ్యేదాకా మేం పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదని. చివరకు పాకిస్తాన్ 90,000 సైనికులు లొంగిపోయి పాకిస్తాన్ 2 ముక్కలైంది. సో ఆ సందర్భం మినహా మిగతా అన్ని సందర్భాల్లోనూ అమెరికా ఒత్తిడి ఎంతో కొంత పనిచేస్తూనే వచ్చింది. ఇందులో డౌట్ లేదు. చిదంబరం చెప్పింది ప్రతి ఒక్క పాయింట్ నిజమా అది నాకు తెలియదు, కానీ బట్ అనేక మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్, డిప్లొమాట్స్ ఆ కాలంలో ఫారెన్ సెక్రటరీస్ రాసిన వ్యాసాలు చాలా చదివాను. అందరూ చెప్పేది అమెరికన్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఇండియా పాక్ రిలేషన్స్. సో అందువల్ల ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. కానీ పొలిటీషియన్ ఇదేమి ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ కాదు కదా చిదంబరం. ఆయన ఒక రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ రాజకీయ నాయకుడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏ పర్పస్ సాధిస్తున్నాడు అన్నది పాయింట్. బీజేపీ ఎజెండాకు నీళ్లు పోసి ఆ ఎజెండాను పెంచి కాంగ్రెస్ పార్టీని సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉండే నాయకుల్లో చిదంబరం ఒకరు. అందువల్ల ఆయన వ్యాఖ్యల పర్పస్ ఏంటనేది నాకు అర్థం కావాలండి. దే కాన్ బి అకాడమిక్ పర్పస్ ఇన్ పాలిటిక్స్ కదా. పాలిటిక్స్లో పొలిటికల్ పర్పసే ఉండాలి. సో తాను గ్రేట్, మన్మోహన్ సింగ్ గ్రేట్, మా పార్టీ మాత్రం పనికి మారింది అని చెప్పదలుచుకున్నాడు ఆ చిదంబరం. ఇక ఆసియా కప్లో భారత్